ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ముందున్నది శంకర్. మర్యాదగా గౌరీ ఎక్కడుందో చెప్పు. మర్యాదగా అడిగితే చెప్పడానికి వీడేమైనా మనిషా సార్? మృగం. 4 తగిలిస్తే కానీ నిజం చెప్పడు. శంకర్, సారీ మిస్టర్ ఆర్యవర్ధన్, ఇక్కడ నా మీద చేయి పడితే అక్కడ నీ అను ప్రాణాలతో ఉండదు. కావాలంటే ట్రై చేయి. రేయ్, గౌరీ గారికి ఏమైనా జరిగిందో నిన్ను నిలువున చీరి పాతేస్తాను. అసలు గౌరీ గారు నేను నీకేం ద్రోహం చేశాం? మమ్మల్ని ఎందుకింత ఇరిటేట్ చేస్తున్నావు? తల్లి తండ్రి లేని అక్కి అభయలకి మోరల్ సపోర్ట్గా ఉండడమేనా మేము చేసిన తప్పు? అక్కీని కాపాడాను అని నా మీద కక్ష కట్టి నా తమ్ముళ్ళని నాకు దూరం చేశావు. ఇప్పుడు గౌరీ గారిని కిడ్నాప్ చేశావు. మీ నాన్న కూడా నీలాంటి వెదవే కాబట్టి ఆర్యవర్ధన్ గారు ఆయనకి తగిన బుద్ధి చెప్పారు. అందుకు మీ నాన్న ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అక్కడితో వదిలేక నువ్వు పగ ప్రతీకారం అంటూ వాళ్ళ పిల్లల మీద కక్షతో బయలుదేరావు. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మళ్ళీ నువ్వు వేరు ఆర్యవర్ధన్ వేరు అన్నట్టు మాట్లాడుకో. శంకరే ఆర్యవర్ధన్, ఆర్యవర్ధనే శంకర్. అక్కి అబ్బాయి నీ పిల్లలు. శంకర్, వీడు కావాలని నేను డైవర్ట్ చేస్తున్నాడు. ముందు పోలీసులకు పట్టిద్దాం పదా. నన్ను పట్టుకుంటారా? నన్ను పోలీసులకు అప్పగిస్తారా? శంకర్, వీడిని తీసుకెళ్లి కారులో పడేద్దాం. రేయ్ శంకర్, శంకర్, వాడు పారిపోతున్నాడు. వాడు పారిపోవట్లేదు సార్, నేనే వాడిని కావాలని వదిలేశాను. నువ్వే వదిలేసావా? వదిలేస్తే గౌరీ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఇలా తెలుస్తుంది. ఏంటి శంకర్ అది? టోల్ గేట్ స్లిప్ సార్. వాడి స్టేషన్లో పెట్టుంటే వాడనుకున్నట్టుగానే వాడి మనుషులు గౌరీ గారికి ఏదో ఒక హామ్ చేసేవారు. అందుకే కావాలని వదిలేశాను. ఇప్పుడు ఈ టోల్గేట్ స్లిప్ ద్వారా వాడి లొకేషన్కి సంబంధించిన క్లూ ఏదో ఒకటి దొరుకుతుంది. అప్పుడు గౌరీ గారిని సేఫ్గా తీసుకురావచ్చు. గుడ్. కానీ ఇప్పుడు మనకి పోలీసుల అవసరం చాలా ఉంది. అది కూడా పెద్ద లెవెల్లో కావాల్సి ఉంటుంది. సో మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇవ్వడానికి ఏమీ ప్రాబ్లం లేదు సార్. వాడిని అన్ని విధాలుగా రౌండప్ చేయాలంటే వాడి నేరాలన్నీ బయట పెట్టాలి. దానికి తగిన సాక్ష్యాలు కూడా కావాలి. అందుకే ఆ సాక్షిని ఆధారంగా చేసుకుని కంప్లైంట్ ఫైల్ చేద్దాం. ఎవరా సాక్షి? సింహం మీద కాలు వేసి మరీ ఫోటో తీయించుకోవాలనుకున్న మా భూపతరాజా వారిని కుక్కను కొట్టాడండి. చూడండి సార్, అచ్చుగుద్దినట్టు 5 వేళ్ళు ఎలా పడ్డాయో. మా రాజావారు మనిషి కాదు కాబట్టి తట్టుకున్నారు. అదే గట్టి మనిషి కాబట్టి తట్టుకున్నారు. ఏనుగులాంటి మనిషి పీనుగులా పడిపోయారు. అయినా ఈయన్ని కుక్కను కొట్టినట్టు కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయో. అసలు అది చెంపనుకున్నాడా, గోడ కొట్టే పిడకనుకున్నాడా? యాదగిరి, వాడు కొట్టడమేమో గాని నీ వివరణ వింటుంటే పెయిన్ ఇంకా పెరిగిపోతుంది. అతను మీ మీద చెయ్యేందుకు చేసుకున్నాడు? వాడు నా మనవరాల్ని కిడ్నాప్ చేశాడు.
ఎక్కడ దాచావు అని అడిగితే కొట్టాడు. కిడ్నాప్ చేసింది గౌరీ అనే ఆవిడ కదా. ఆ, గౌరీ అంటే అనువే కదా. అను అంటే నా మనవరాలే కదా. తాతగారు ఆ, మీరు ఎమోషనల్ అయిపోయి మన ఫ్యామిలీ సీక్రెట్స్ ఎస్ఐ గారికి చెప్పకూడదు. ఓ, మ్మ్. ఆ, చూడండి ఎస్ఐ గారు, వాడు గౌరీ గారిని కిడ్నాప్ చేయడమే కాకుండా మా ఓనర్ గారిని కూడా కుక్కను కొట్టినట్టు ఆ, శంకర్ అదే దారుణంగా కొట్టి అవమానించాడు. సింహం లాంటి మనిషి చతికలు పడిపోయి ఎలా కూర్చున్నాడు చూడండి. ఊరందరి చేత చేతులెత్తి దండాలు పెట్టించుకునే మా రాజావారు చేతులు అచ్చులు పడేలా దెబ్బలు తిన్నారు. వాడు కొట్టిన దెబ్బలకి ఆ కర్రీ మొహం చూడండి సార్ ఎలా కందిపోయిందో. అసలు పిచ్చి కుక్కను కొట్టాడు సార్ ఇన్ని. శంకర్ ముందు ఇతన్ని బయటకు పంపించు. చూడండి ఎస్ఐ గారు, నేను రివెంజ్ తీర్చుకోవాలి. వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. అలా ఎలా చేస్తామండి? ఆ రాకేషే కిడ్నాప్ చేశాడని ఏంటి గ్యారంటీ? పెళ్లి ఫుటేజ్లో లేడీ గెటప్లో ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు కొట్టాడో ఎవరికి తెలుసు? ఆ, పోనీ ఏమైనా నేరం చేశాడని తెలిస్తే అన్ని కేసులు బనాయించి పెద్ద క్రిమినల్ అని డిపార్ట్మెంట్ హెల్ప్తో అతన్ని అరెస్ట్ చేయొచ్చు. వేటికి ప్రాపర్ సాక్ష్యం లేదే. ఆ, మ్మ్. అంతేలేండి, సాక్ష్యం లేందే మీరు మాత్రం ఏం చేస్తారు, ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను చెప్పాను కదా ఫ్రెండ్, రాకేష్ చాలా తెలివైనోడు. వాడిని ఎవ్వరూ పట్టుకోలేరు. వాడి దగ్గర దెబ్బలు తినడమే తప్ప వాడిని క్యాచ్ చేయలేరు. నిజమే అబ్బాయి, నువ్వు చెప్తే లైట్గా తీసుకున్నాం కానీ ఆ రాకేష్ గాడు చాలా తెలివైనోడు. వాడి కన్నింగ్నెస్కి, వాడి క్రిమినల్ మైండ్కి, వాడి క్రూయాలిటీకి ఎవ్వరూ ఎదురు రాలేరేమో. మీరు ఊరుకోండి సార్. మీ తాతగారిని, ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ రాజా భూపతి రాజా వారిని గజ్జి కుక్కను కొట్టాడండి. వాణ్ణా మీరు పొగిడేది? ఛీ. అసలు నాకొచ్చే కోపానికి ఆడు ఎక్కడున్నా సరే పట్టుకుని వాడి 2 చెంపలు పగిలేలా కొట్టాలని ఉంది సార్, కొట్టాలని ఉంది. ఊరుకో బాబాయ్, మనం ఆవేశపడి ఏం చేయగలం? సాక్ష్యం లేదే. వాడు వెదవే, కానీ వెదవని వెదవా అని ప్రూవ్ చేయడానికి సాక్ష్యం లేదే. వాడు నేరాలు చేశాడు, నేరస్తుడే, కానీ నేరస్తుడని ప్రూవ్ చేయడానికి సాక్ష్యం లేదే. సాక్ష్యం ఉంది. 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 అది నేనే. నేనే. అది నేనే. అది నేనే. అది నేనే. మీరా? ఎస్, వాడు చేసే నేరాలన్నీ నాకు తెలుసు. వాటికి నిలువెత్తు సాక్ష్యం నేనే. నెంబర్ 1, వాడికి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్తో లావాదేవీలున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.